మహిళని గౌరవం కూడా లేకుండా వీధి రౌడీలాగా డిప్యూటీ సీఎం అంజద్ మాట్లాడుతున్నారని టీడీపీ కడప ఇన్ఛార్జి మాధవిరెడ్డి అన్నారు. అవినీతికి పాల్పడలేదని చెప్పే ధైర్యం డిప్యూటీ సీఎంకు ఉందా అని ఆమె ప్రశ్నించారు. కడప నియోజకవర్గంలో 20,000 దొంగ ఓట్లు ఉన్నాయంటున్న మాధవిరెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. వైసీపీ మధ్య ఒకరి మీద ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం కడప నియోజకవర్గ ఇన్ఛార్జి మాధవిరెడ్డి మనతో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, డిప్యూటీ సీఎం అంజద్ బాషా మీ పైన తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు, జంతువులతో కూడా పోలుస్తూ ఉంటున్నారు. దీనిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? అంజద్ బాషా గారు ఆయన ఒక ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని మర్చిపోయినారు. మళ్ళీ ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం అనే హోదా ఇచ్చినారని మర్చిపోయినారు. ఎందుకంటే ఆయన తాహతుకు మించిన పొజిషన్స్ అవి. అందుకని ఆయన ఇంకా ఆ వీధులలో తిరిగే గల్లా రౌడీలాగా మాట్లాడడం మొదలుపెట్టినాడు. ఈరోజు అంజద్ బాషా గారు ఆయన అవినీతిని ప్రశ్నిస్తుంటే ఆయన అంటున్నాడు, నన్ను గంగిరెద్దు అంటున్నాడు, బుడబుక్కలోలు అంటున్నారు. ఈ విధంగా మాట్లాడడం వల్ల నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. డెఫినెట్గా అంజద్ బాషా గారికే నష్టము. ఎందుకంటే బుడబుక్కలు అనేది ఒక మన బ్యాక్వర్డ్ క్యాస్ట్ కమ్యూనిటీ, మన సమాజంలో ఉన్న వాళ్ళని ఎగతాళి చేస్తూ అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారంటే ఆయన ఒక స్ట్రూప్ డౌన్ అయిపోయినాడు. ఆయనకి ఏమి మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఇంకా గంగిరెద్దు అంటే ఒక వర్గం ప్రజలు చాలా ఆనందంగా జరుపుకుండే సంక్రాంతి పండుగలో వచ్చే మనకు చాలా ఇంపార్టెంట్ అయిన ఘట్టం అది. మనం గంగిరెద్దు వస్తే మనం కాళ్ళకు ముక్కి నీళ్లు పెట్టి కాళ్ళు కడిగి బొట్లు పెట్టేసి మొక్కుకుంటాము, వాళ్ళకి కావలసిన దక్షిణ ఇచ్చి పంపిస్తాము. అలాంటి వాటిని ఉద్ఘాటించి ఒక మహిళను కించపరుస్తున్నాడు. దీనికి నియోజకవర్గ ప్రజలకు అందరికీ నేను విన్నపించుకుంటున్నాను, ఇలాంటి ఎమ్మెల్యే మనకు అవసరమా? మహిళలకందరికీ నేను కోరుకుంటున్నాను, ఇలా మహిళను కించపరిచే ఎమ్మెల్యే మనకు అవసరమా? మొన్న ఆ మధ్య మాట్లాడుతున్నాడు ఫ్లెక్సీల రాణి అని చెప్పేసి. నేను ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకొని ఈరోజు ఎలక్షన్కి ముందుకెళ్తున్నాను. నేను నా ప్రజలకు దగ్గరికి వెళ్ళడానికి, నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి, అలాగే ఈరోజు సమాజంలో వచ్చే రకరకాల మన పండుగలకి వాళ్ళకి విషెస్ చెప్పడానికి నేను డెఫినెట్గా ఫ్లెక్సీలు వేసుకుంటాను. దానికి నువ్వు ఏ పేరు పెట్టుకున్నా నాకు పెద్ద బాధ లేదు. దాంట్లో నీ యొక్క మర్యాద, సభ్యత ప్రజలకు వ్యక్తమవుతోంది. నేను ఫ్లెక్సీలు వేసుకుంటూ కార్పొరేషన్కి డబ్బు కట్టి వేసుకుంటున్నాను. నేను అడుగుతున్నాను అంజద్ బాషాకి డైరెక్ట్ క్వశ్చన్ వేస్తున్నాను. నువ్వు నీ గుండె మీద చేతులు పెట్టుకొని చెప్పు, ఏ రోజైనా నువ్వు ₹1 కట్టి ఒక ఫ్లెక్సీ వేసుకున్నావా? నీ అల్లుడు ఏ హోదాతో కడప నగరంలో మొత్తము ఫ్లెక్సీలతో ముంచెత్తినాడు? ఆయన బర్త్డేకి 70 చోట్ల ఒకటేసారి 7 గంటల 10 నిమిషాలు 5 నిమిషాలకు మొత్తం హోరాహోరీగా పటాకులు కాల్చి నగరంలోని ప్రజలందరినీ ఇబ్బంది పెట్టినాడు. ఏ హోదాతో పెట్టినాడు? మరి నిన్నేమనాలా, నీ అల్లుడినేమనాలా? మూడో విషయము, సాధికార యాత్రలో దాదాపు రెవెన్యూ ఆఫీసులు కానీ, పోలీసు స్టేషన్లు కానీ, గవర్నమెంట్ బిల్డింగ్లు కానీ కవర్ చేస్తూ ఫ్లెక్సీలు వేసుకున్నారు. మరి మీరు పేరు పెట్టుకుంటారా? ప్రజలు మీకు పేరు పెట్టమంటారా? బట్ నేనైతే పెట్టను మీకు పేరు. నాకు ఆ సభ్యత ఉంది. రాజగోపాల్ రెడ్డి కోడలు, నేను ఒక ప్రముఖ రాజకీయ కుటుంబం నుంచి వచ్చినాను, ఒక పెద్ద వ్యక్తి భార్యను. నేనైతే మీకు ఏ పేరు పెట్టను. నాకు ప్రధానంగా మీరు ఫ్లెక్సీలు వేస్తూ ఉంటే కూడా టీడీపీ ఫ్లెక్సీలను వైసీపీలు చించడము, పైన కేసులు పెట్టడం కూడా, దీన్ని ఏ విధంగా మీరు ఖండిస్తారు? వాళ్ళు చించుతున్నారు, నేను చెప్పాను కదండి. వాళ్ళ సభ్యత. వైసీపీ పార్టీ అంటేనే ఒక అసాంఘిక పార్టీ. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరూ ఒక చోట చేరితే ఒక రాజకీయ పార్టీ పెడితే ఏమవుతుందో అది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. ఇది ప్రజలకందరికీ అర్థమైపోయింది. రేపు ఉన్న రాబోయే ఎలక్షన్లో ప్రజలు వాళ్ళ యొక్క సమాధానము ఈ ప్రభుత్వానికి తెలియజేస్తారు, జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తారు, అలాగే ఇక్కడ లోకల్గా ఉన్న అంజద్ బాషాకి తెలియజేస్తారు. మేము ఈరోజు అడుగుతున్నది ఓన్లీ నీ అవినీతి గురించి. నువ్వు అవినీతి చేయలేదా? గుండె మీద చేయబెట్టుకొని ధైర్యంగా వచ్చి చెప్పు. ఈరోజు కడప నియోజకవర్గము అగమ్య గోచరంగా తవ్వి పడేసినావు. ఎందుకు తవ్వావు? నువ్వు 2019లో ఎమ్మెల్యే అయ్యావు. దాదాపు మే జూన్లోన ఈయన ప్రమాణ స్వీకారం చేసింది. ఆ రోజు నుంచి నీకు ఏమైనా కడప మీద ప్రేమ ఉన్నా, కడప మీద నీకు ఆసక్తి ఉన్నా, కడప మీద నువ్వు డెవలప్ చేయాలని ఉంటే ఆ రోజు నుంచే డెవలప్మెంట్ ప్రోగ్రాంలు మొదలుపెట్టి కిలోమీటర్ తర్వాత కిలోమీటరు ఒకవైపు చేసి రెండో వైపు ఇలా చేసుకుంటూ ఒక పద్ధతి ప్రకారం చేసుకునేదని. నువ్వు అలా చేయలా. 4 సంవత్సరాలు నిద్రపోయినావు. ఎక్కడ నిద్రపోయినావు మాకైతే తెలీదు. ఈరోజు సడన్గా వచ్చేసి 8 నెలల ముందు రోడ్లన్నీ దుర్గంధ భరితంగా చేసినాం, మొత్తం తవ్వేసినాం. ఒకసారి కృష్ణా సర్కిల్ దగ్గర నుంచి ఆ పైకి వెళ్తే ఆ పరిస్థితి ఏంది? ఆ ఇళ్లలో ఉన్న మనుషులు ఎలా వెళ్తారు? నేను అదే అడుగుతున్నాను అంజద్ బాషా గారికి. ఈ ఇళ్లలో వచ్చి నువ్వు 10 రోజులు సంసారం చేద్దురా. ఈ 10 రోజులు ఈ ఇళ్లలో ఉండి నువ్వు చెప్పు,
ఏదో చిన్న చిన్న గుంతల దగ్గరికి వెళ్ళి కెమెరాలు పెడుతున్నాను అంటున్నావు. నాకు ఏ గుంతల దగ్గర కెమెరాలు పెట్టాల్సిన అవసరం లేదు. నాకు చాలా హట్ అయ్యి ఎలా బతుకుతున్నారు వీళ్ళని నేను క్వశ్చన్ చేస్తున్నాను నిన్ను వాళ్ళ తరపు నుంచి. నిన్ను ఆ గుంతలో లేస్తే మునిగిపోతావు. మళ్ళీ నిన్ను ఆ గుంతలోంచి తీయాలంటే నీ చుట్టుపక్కల పేటీఎం బ్యాచ్ వచ్చి గుంతలో దిగి తీయాలా. మేడం, ఇంకోటి నియోజకవర్గంలో కూడా ఓటర్లు కూడా అవకతవకలు జరిగాయని చెప్తున్నారు. ఏ ఏరియాలో అవకతవకలు జరిగాయి, ఏ డివిజన్లో అవకతవకలు జరిగాయి, ఇంతవరకు మీరు చేసినటువంటి వాటిలో మొత్తం ఎంతమంది ఓటర్లు అవకతవకలు ఉన్నాయి? దాంట్లో 20,000 పైచిలకు దొంగ ఓట్లు కానీ డెత్తులు కానీ రకరకాలుగా పెట్టడం జరిగింది. ఈరోజు ఒక బూతులో కాదు అన్ని బూతులలో కూడా దొంగ ఓట్లు పెట్టడం జరిగింది. దీని మీదనే మేము పోరాడుతున్నాం. గత 3 నెలలుగా దాదాపు ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారి దృష్టికి కానీ తీసుకుపోవడం జరిగింది. బిఎల్ఓలో మాట్లాడుతున్నాం. ఈరోజు బిఎల్ఓలు చెప్తున్నారు ఒక 44వ డివిజన్లో మేము నోటీస్ చేస్తే ఒక్కొక్క దాంట్లో 100 పైచీలకు వేరే బూతులలో ఓటర్లను తీసుకొచ్చి ఈ బూతులలో పెట్టారు. అంటే ఆ బూతులలో ఉన్న పరిసర ప్రాంతాల్లో వాళ్ళు లేరు. అంటే ప్రతి ఒక్క పేపర్లో ప్రతి ఒక్క బూత్ పేపర్లో ఇచ్చిన లిస్టులో దాదాపు అన్ని దానిలలో 100 ఈ లెక్కన వేసుకుంటేనే మీకు 268కి 25,000 పైచీలకు వచ్చేసినాయి. డెఫినెట్గా దీని మీద పోరాడుతాము. ఎంతమంది ఉన్నారో అంతమందిని తీయడం జరుగుతుంది. డెఫినెట్గా ఒక మంచి ఎలక్షన్కి నాంది పలుకుతాము. ట్రూ రిలయబుల్ ఎలక్షన్కి మేము ముందుకు తీసుకుపోతాము. ఏ ఓటు బ్యాంకు ఏ దొంగ ఓట్ల భరోసాతో వీళ్ళు బయటికి వెళ్తున్నారో వాళ్ళకి ఇప్పుడు చెంపపెట్టులాగా మేము దీని మీద పని చేయడం జరుగుతుంది. ఇవన్నీ తీర్చడం జరుగుతుంది. ఇది మాధవిరెడ్డి గారు చెప్తున్నటువంటి కడప నియోజకవర్గంలో దాదాపు 20,000 ఓట్లు కూడా అవకతవకలు పాల్పడడం జరిగింది. ప్రధానంగా కూడా ఎక్కడ ఏ డివిజన్లో కూడా పాల్పడినారని కూడా మొత్తం మా దగ్గర సంబంధించిన డేటా కూడా ఉంది. ఉన్నత అధికారులు కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుందని చెప్పి కూడా మరి తెలియపరుస్తున్నారు. కెమెరామెన్ నర్సయ్యతో రాజు, 99 టీవీ, కడప.